హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అయితే అవుతుంది. ఫస్ట్ అయితే మేము వంట పెట్టడం కోసం స్టవ్ అంతా మంచిగా అయితే నీట్గా తుడిచేసి అయితే పెట్టుకున్నాము. టీ అయితే తాగామందరూ. ఈరోజు సుక్కకూర చట్నీ క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ అయితే క్యాప్సికమ్లని ఇలా మంచిగా కోసి విత్తనాలు అయితే పక్కకు తీసేసి పెట్టేసుకున్నాను. అన్ని కోసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కకి అయితే పెట్టాను. ఈ లోపల బియ్యం నానిపోతాయని బియ్యం అయితే కడుక్కొని పెట్టుకున్నాను. పక్కకి పాలు కూడా కాగబెట్టేసాను. తర్వాత క్యాప్సికమ్ అయితే తర్వాత చేసి మగ్గిస్తున్నాను. అవతల పొయ్యి ఊకనే ఉందని సుక్కకూర చట్నీకి అయితే పెడుతున్నాను. పచ్చికాయలు ఉల్లిగడ్డలు అన్నీ వేసి సుక్కకూర చట్నీ కూడా బాగా మగ్గిపోయింది. ఇంతలో క్యాప్సికమ్ కూడా కారం అన్నీ వేసి మంచిగా మగ్గించుకున్నాను. క్యాప్సికమ్ కర్రీ రెడీ అయ్యాక బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా, అవైతే కడిగి పెట్టే బియ్యం అయితే అన్నం అయితే పెట్టాను. అన్నం అయితే బాగా ఉడికిపోయింది. వంపేసి వరకు అయితే పెట్టాను. ఇంతలో సుక్కకూర చట్నీ కూడా మిక్సీకి వేసుకున్నాను సెల్లగైందని. ఇదంతా చేయడానికైతే నాకు 7:50 అయింది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్